layout and this is about 31 acres and so entire layout is broken into clusters. So again ee backyard gardens poi malla oka central park connect avutadi. Wherein meeki central park lo vachi children play area, skating ring, tennis court, hammock park. కంప్లీట్ గా మనకి 9 గార్డెన్స్ వచ్చాయి అన్నారు. ఈ 9 గార్డెన్స్ థీమ్ చెప్తారా? And we have built compound wall around the project. Okay, 8 feet height compound wall kattamu. And we have done every service ante water supply ganivandi, sewage ganivandi, electricity gani, it is all underground. ప్లాట్ సైజెస్ కానీ మనకి ప్రైసెస్ కానీ ఎలా ఉంటాయి ఇక్కడ? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఈరోజు మనం చేవెళ్ళలో ఉన్న హై గార్డెన్ హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్లో ఉన్నామండి. కంప్లీట్గా డెవలప్మెంట్తో హైదరాబాద్లోనే, టోటల్ హైదరాబాద్లోనే కంప్లీట్ డెవలప్మెంట్స్తో ఇస్తున్న ఏకైక ఒక లేఅవుట్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏది లేదు, ఇది లేదు అన్నట్టయితే నాకు కనిపించలేదు. అసలు మనకి ఎలాంటి డెవలప్మెంట్స్ లేఅవుట్లో అవుతున్నాయి, ఏవి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు అనేది మనకు చెప్పడానికి మనతో పాటు చైతన్య గారు ఉన్నారు. హలో చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, ఈ థాట్ ఎందుకు వచ్చిందండి కంప్లీట్గా ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ని కంప్లీట్ ఒక ఎంటర్టైన్మెంట్, ఇంటికి రాగానే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనే దాంట్లో మీరు లేఅవుట్ని ఎందుకు సెట్ చేశారు? ఫస్ట్లీ మేము లేఅవుట్లు ఎప్పటి నుంచో చేస్తున్నాం. అంటే నా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ లేఅవుట్స్ చేస్తున్నారు. ఈజ్ నోన్ ఫర్ లేఅవుట్స్. వీ వాంటెడ్ టు డూ ఎ ప్రాజెక్ట్ విచ్ విల్ స్టాండ్ అవుట్. ఓకే. సో అట్లాంటి టైంలో వీ వర్ స్కౌటింగ్ ఫర్ లొకేషన్, ఒక 30 acres ఉండే ఎక్స్టెండ్ కోసం వెతుకుతా ఉన్నప్పుడు ఇది దొరికింది మాకు. ఓకే. సో వీ హవ్ అప్రోచ్డ్ అవర్ ఆర్కిటెక్ట్, FHD ఇండియా అని ఆర్కిటెక్చరల్ ఫర్మ్. అది ప్రాబ్లీ టాప్ 5 ఇన్ ఇండియా. We have approached them, వాళ్ళని హైర్ చేసుకున్నాం ఈ ప్రాజెక్ట్ కోసం. చేసుకున్నప్పుడు we asked them for a design. Okay. Architectural support ఇమ్మని అడిగాం. ఇమ్మన్నప్పుడు they have given us multiple designs, ఒక 17-18 designs గీసి ఇచ్చారు మా ముందు. దాంట్లో we have shortlisted this one. This is what we have selected, the one which we have executed. So ఈ layout అనేది this is about 31 acres అండి. 31 acres in total extent. Okay. This falls under Chevella Mandal, Alur village కింద వస్తుంది, R3 zone. సో నియర్ బై రీజనల్ రింగ్ రోడ్, ఏదో కొత్త రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో దాని లోపల వస్తుంది బేసికలీ. మేబీ ఇన్ అప్రాక్సిమేట్ అబౌట్ 1 or 2 kilometers అవే ఫ్రమ్ అవర్ ప్రాజెక్ట్. అండ్ వికారాబాద్ చేవెళ్ళ హైవే నుంచి 1 kilometer ఇంటీరియర్. సో బేసిక్గా ఆర్కిటెక్ట్ దగ్గర పోయినప్పుడు హీ హస్ గివెన్ అస్ దిస్ డిజైన్. మల్టిపుల్ డిజైన్స్లో ఇది మేము సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ లేఅవుట్ ఎందుకు ఇట్లా డిజైన్, ఇట్లా దీని స్పెషాలిటీ ఏంటి అంటే, సో ఫస్ట్ ఎక్కడైనా ప్లాట్స్ గీసుకొని, రోడ్స్ ప్లాట్స్ గీసుకొని రిమైనింగ్ ఏరియాలో పార్క్స్ గీస్తాం. అవును. ఎనీ రియల్ ఎస్టేట్ డెవలపర్ అదే పని చేస్తాడు. అవును. ఈ లేఅవుట్లో స్పెసిఫిక్గా ఏం చేసామంటే ఫస్ట్ పార్క్స్ గీసుకున్నాం మేడం. దాని తర్వాత దాని ఎమ్మట ప్లాటింగ్, రోడ్స్ డెవలప్ చేయడం జరిగింది. ఓకే. అండ్ జనరల్లీ ఒక ప్లాటింగ్ వెంచర్లో సర్టన్ గైడ్ లైన్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ నుంచి. ఒక 10% మినిమం మీరు OSR, ఓపెన్ స్పేస్ రిజర్వ్ అంటాం, అంటే పార్క్స్ బేసికలీ గ్రీనరీతో ఒక 10% ఇవ్వాల్సి ఉంటుంది. వెరాజ్ మేము ఇచ్చిన దాంట్లో we've almost given about 22% ఓపెన్ స్పేస్. ఓకే. మనకి టోటల్ లేఅవుట్లో 22% అబౌట్ గ్రీనరీకే ఇచ్చారు. ఎస్. ఓకే. డిజైన్ కూడా ఎట్లా చేసామంటే క్లస్టర్స్ కింద బ్రేక్ చేసాం ఎంటైర్ లేఅవుట్. క్లస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్సే ఒక క్లస్టర్ తీసుకున్నప్పుడు మీకు మధ్యలో ఒక బ్యాక్ యార్డ్ గార్డెన్ అంటాం, దాన్ని ఒక గార్డెన్ ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు ప్లాట్స్ తీసుకున్నాం. అటువైపు ఇటువైపు ప్లాట్స్ ఉంటాయి, మధ్యలో మనకి గార్డెన్ ఉంటుంది. వి కాల్ ఇట్ ది బ్యాక్ యార్డ్ గార్డెన్. ఓకే. అంటే మనకి ఇంతకు ముందు మనకి చెప్పినప్పుడు మన చిన్నతనంలో పెరడు, ఇంటి పెరడు అంటారు కదా, సో ఆ టైప్ లో మీరు ప్రతి ఇంటికి కూడాను ఒక గార్డెన్ వచ్చేలాగా ప్లాట్ ని డిజైన్ చేశారు. కరెక్ట్. సో వాళ్ళకి ప్లాట్ ముందు రోడ్డు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు కార్ తీసుకొని వాడి ఇంటికి రావడానికి రోడ్డు వాడితే, వాడి ఇంటి వెనకాల క్లయింట్ ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్ గార్డెన్ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైనా గేట్ తెరుచుకొని డైరెక్ట్ గా దే కెన్ స్టెప్ ఇంటూ దేర్ బ్యాక్ యార్డ్ గార్డెన్. So that is how we have designed. So entire layout is broken into clusters. So again ee backyard gardens పోయి మళ్ళా ఒక సెంట్రల్ పార్క్ కనెక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం సెంట్రల్ పార్క్ లో ఉన్నాం. వేరే మీకు ఈ సెంట్రల్ పార్క్ లో వచ్చి చిల్డ్రన్ ప్లే ఏరియా, స్కేటింగ్ రింగ్, టెన్నిస్ కోర్ట్, హ్యామక్ పార్క్,
ఒక యాంఫీ థియేటర్ తీసుకోవడం జరిగింది, ఒక ఇకో పాండ్ ఓ అండ్ లాన్ స్పేస్ తీసుకున్నాము, అండ్ మళ్ళీ దీని చుట్టూ ఒక జాగింగ్ ట్రాక్ తీసుకున్నాము. ఓకే, అంటే కంప్లీట్ లేఅవుట్ అంతా కూడాను ఒక చిన్న సిటీ కింద మీరు ఒక చిన్న రెసార్ట్ ఫీల్ వచ్చేటట్టు ట్రై చేసాం. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ ఈ బ్యాక్ యార్డ్ గార్డెన్స్ కూడా ఎట్లా అంటే ఒక్కొక్క బ్యాక్ యార్డ్ గార్డెన్కి ఒక్కొక్క థీమ్ ఉంది. ఓ సో ఫర్ ఎగ్జాంపుల్ సే ఇఫ్ వీ హ్యావ్ వన్ బ్యాక్ యార్డ్ గార్డెన్, ఇట్ హాస్ అ సంకెన్ లాంచ్, పార్టీస్ చేసుకునే వైబ్ ఉంటుంది అక్కడ. అండ్ మీరు నెక్స్ట్ బ్యాక్ యార్డ్ నెక్స్ట్ క్లస్టర్లో పోయినప్పుడు అక్కడ మీకు ఒక అవుట్డోర్ డైనింగ్ థీమ్ తీసుకున్నాం, వేరే మీకు ఈ సొరకాయ, టొమాటో, ఆకుకూరలు అవన్నీ పండిస్తాం ఆ బ్యాక్ యార్డ్ గార్డెన్లో. ఇట్స్ ఆర్గానిక్ స్టఫ్. అండ్ అగైన్ ఇంకొక దానికి పోతే యూ హ్యావ్ దీస్ నైస్ వాక్వేస్ విత్ కేవ్స్ లాగా ఉండేటట్టు టేకెన్ అ డిజైన్ దేర్. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ ఉంది. Therein again we have given a space for a resort. ఒక బ్యాక్ యార్డ్ గార్డెన్ పోయి రెసార్ట్ కనెక్ట్ అవుతుంది. ఓకే, రెసార్ట్ ఇట్ ఈస్ అ లిటిల్ లెసర్ దెన్ ఏ రెసార్ట్ అండ్ బిగ్గర్ దెన్ ఏ క్లబ్ హౌస్. ఒక 1.5 acres లో we are developing about 14 rooms. క్లబ్ హౌస్ కి 1.5 acre ఇచ్చారా? Yes. వావ్. అక్కడ మీకు you'll have banquet hall connected to a party lawn, swimming pool, gymnasium, cafeteria and 14 rooms. Guest stay చేయడానికి ఒక 14 rooms. క్లబ్ ఏరియాలోనే, క్లబ్ హౌస్ ఏరియాలో వస్తాయి. ఓకే, అంటే ఇక్కడ నాకు లాస్ట్ ప్రాజెక్ట్స్ కూడా మనం చూసామండి. ఆ ప్రాజెక్ట్ లో కూడా మీరు చెప్పడం అయింది, ఎవరైనా గెస్ట్లు వస్తే డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి కింద క్లబ్ హౌస్ దగ్గరే మనకి కంప్లీట్ గా వాళ్ళకి లాంజెస్ ఏర్పాటు చేస్తాము, వాళ్ళకి గెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి. సో ఇక్కడ కూడా మనకి గెస్ట్ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఈ స్టేకేషన్ వీకెండ్ పార్టీకి దే ఆర్ లుకింగ్ అట్ రెసార్ట్స్. హైదరాబాద్లో ఇంకా చెప్పుకోదగ్గర రెసార్ట్స్ లేవని చెప్పుకోవాలి అవును మనకున్న పాపులేషన్ కి. సో పీపుల్ ఆర్ లుకింగ్ అట్ స్టేకేషన్స్. సో మాకే వేరే 2 స్టేకేషన్స్ ఉన్నాయి, వ్యాలీ అని ఒకటి, హైడీ అని ఒకటి. దే డూయింగ్ గుడ్. ఇక్కడ కూడా అట్లానే వి హావ్ నేమ్డ్ ఇట్ ద కోవ్. అదే పేరుతో వి ఆర్ planning to develop a small resort. Okay. Wherein it can be a destination where we can organize a wedding there. Up to 300 people party చేసేటట్టు. బిగ్ సంగీత్ పార్టీ అనుకోండి, మెహందీ పార్టీ అనుకోండి, ఏమైనా స్మాల్ వెడ్డింగ్ చేసుకునేదానికి వీలుగా స్పేస్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్నది ఇది ఒక బ్యాక్ యార్డ్ గార్డెన్. ఓకే, సో అంటే అటు సైడ్ మనకి ప్లాట్స్ వస్తాయి, ఇటు ప్లాట్స్ వస్తాయి. ఓకే, మధ్యలో గార్డెన్ మనకి ఏంటంటే వాళ్ళకి వచ్చి వాళ్ళది ఇప్పుడు గార్డెన్ అనగానే మా చెట్లు మేము పెంచుకుంటాం ఇలాంటివన్నీ ఉంటాయి, అలాంటి యాసెస్ ఏమైనా ఇస్తారా? అంటే అట్లా చేసుకోవాలంటే దే హావ్ టు డూ ఇట్ విత్ ఇన్ దేర్ ప్లాట్ అండి. ఓకే, ఇది కామన్ ఏరియా కింద వస్తుంది. కామన్ ఏరియా అనేది మేము మెయింటైన్ చేస్తాం మేనేజ్మెంట్ నుంచి. ఓకే, సో దే కెన్ ఎండ్ ఆఫ్ ది డే దే కెన్ ఎంజాయ్ ద ప్రాపర్టీ బట్ దే కాంట్ డిస్టర్బ్ ఇట్. ఓకే, అంటే మీ టీమ్ ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అంటారు. వాళ్ళని చేసుకోవాలంటే దే కెన్ డూ ఇట్ విత్ ఇన్ దేర్ ప్లాట్. ఈ ప్లేస్కి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉందండి? సో ఇది వచ్చి యాజ్ అ సెడ్ చేవెళ్ళ మండల్ కింద వస్తుందండి, ఆలూరు విలేజ్. సో అప్పా జంక్షన్ నుంచి యాక్సెస్ చేస్తాం జనరల్లీ. చేవెళ్ళ హైవే మీద వస్తే అప్పా జంక్షన్ నుంచి ఇట్ వుడ్ టేక్ యూ అబౌట్ 30-35 minutes. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఆ చేవెళ్ళ హైవే కూడా 6 lane అవుతుంది, రోడ్ ఎక్వేషన్ జరుగుతుంది. 6 lane రోడ్ ఏంటంటే ఇంకా మీ డ్రైవ్ టైం ఇంకా తగ్గుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ మీకు మెయిన్ హైవే నుంచి 1 kilometer ఇంటీరియర్ అండి. హైవే నుంచి 1 kilometer ఇంటీరియర్. మళ్ళీ ఈ రోడ్ శంకర్పల్లి కూడా కనెక్ట్ అవుతుంది. శంకర్పల్లికి. ఓకే, Yeah. కంప్లీట్ గా మనకి 9 gardens వచ్చాయన్నారు. ఈ 9 gardens థీమ్ చెప్తారు ఒకసారి? అంటే నాకు మీరు చెప్పారు కదా థీమ్స్, ఇప్పుడు మనం కూర్చున్న గార్డెన్ ఏంటి? సో ఇది వచ్చి సోషల్ బ్యాక్ యార్డ్ అండి ఇది. సో దీనికి మేము ఒక సంఖ్యన్ లాన్స్ తీసుకోవడం జరిగింది. ఓకే, వేర్ యూ కెన్ పార్టీ 30-35 people పార్టీ చేసేదానికి వీలుగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి అవుట్డోర్ డైనింగ్ థీమ్. చెప్పారు కదా వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ గ్రో చేస్తాం. ఇంకొకటి వచ్చి యూ హ్యావ్ వాక్వేస్. ఇంకొకటి వచ్చి మివియాకి ఫారెస్ట్ థీమ్ తీసుకున్నాము. ఓకే, అండ్ అగైన్ అట్లా రిపీట్ అవుతాయి ఆల్టర్నేట్. అంటే ఒకసారి ప్లాట్స్ ఇటు సైడ్ అటు సైడ్ ప్లాట్స్ ఆక్యుపై చేసేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు టోటల్ నాకు ఈ గార్డెన్లోని నాకు ఈరోజు తిరగాలని ఉంది, నేను ఈ సర్టైన్ సంబంధించి ఈ ప్లాట్స్కి సంబంధించిన వ్యక్తిని కాదు, వేరే ప్లాట్స్కి ఇక్కడికి వచ్చి నేను ఐ కెన్ ఎంజాయ్ మై వాక్ అండ్ ఆల్. యా ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీ 31 acres ఉన్న ప్రతి ఒక్క ప్లాట్ ఓనర్ ప్రతి ఒక్క బ్యాక్ యార్డ్ గార్డెన్ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఓఎస్ఆర్ అంటే ఇందాక అన్నారు కదా మీరు ఒకసారి
ఇది ప్లాట్ తీసుకున్న తర్వాత ప్లాట్ ఇదైన తర్వాత వాళ్ళకి ఏ ప్లాట్ ఓనర్కి అది వాళ్ళకున్న నేషనల్ అడ్వాంటేజ్ అటాచ్డ్ బ్యాక్ యార్డ్ అంటే వాళ్ళు డైరెక్ట్ గా గేట్ తెరుచుకొని రావచ్చు కానీ దే కాంట్ ఆక్యుపై ఇట్. సో దిస్ ఇస్ కామన్ ఏరియా ఆఫ్ ది డే. ఓకే, డిజైన్ పరంగా వాళ్ళ ఆ ప్లాట్ ఓనర్ కి అడ్వాంటేజ్ ఉంది. ఓకే, అంటే ఆ ప్లాట్స్ ఓనర్స్ కి ఇక్కడికి వచ్చి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది, మిగతా వాళ్ళకి కూడాను వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క బర్త్డే పార్టీ పెట్టుకోవాలి అనుకుంటారు, ఈ థీమ్ లో ఇవాళ చేసుకుంటాం, ఒక కేవ్స్ సిస్టమ్ పెట్టామన్నారు మీరు, సో ఈ థీమ్ లో నేను పెట్టుకుంటా అని ఒకళ్ళు అనుకుంటారు. ఓకే, సో ఎనీబడీ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఇంకా ఈ లేఅవుట్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సో ఈ లేఅవుట్ స్పెసిఫిక్గా దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకోవచ్చండి. ఐ కెన్ ప్రౌడ్లీ సే దేర్ ఈస్ నో అదర్ లేఅవుట్ ఇన్ హైదరాబాద్ విచ్ యూ కెన్ థింక్ యూ కెన్ కంపేర్ విత్. ఓకే, సో జనరల్గా లేఅవుట్స్లో బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తాము, ఇంకా బాగా మంచి లేఅవుట్ అంటే సిమెంట్ రోడ్ సీసీ రోడ్స్ వేస్తారు. అవును, వెరాజ్ వీ హ్యావ్ డన్ పేవర్స్ ఫర్ ద రోడ్స్. ఓకే, లైక్ ఈ పేవర్స్ జనరల్గా విల్లా కమ్యూనిటీస్లో చేస్తారు. అవును, సపోజ్ టు బి వెరీ హై అండ్ ఎక్స్పెన్సివ్ కూడా సీసీ రోడ్ కన్నా. బట్ వీ హ్యావ్ డన్ పేవర్స్ ఫర్ ద రోడ్స్ అండ్ డెడికేటెడ్ ర్యాంప్స్ ఇచ్చాం ప్లాట్స్కి. రేపు నాడు క్లయింట్స్ కూడా ఎట్లా అంటే అట్లా కట్టేసి గేట్ ఇక్కడ అట్లా అని పెట్టకుండా డెడికేటెడ్ ర్యాంప్స్ ఎంట్రీస్ కూడా దేర్ బై ఇన్ ఫ్యూచర్లో యూనిఫార్మిటీ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ బిల్ట్ కాంపౌండ్ వాల్ అరౌండ్ ద ప్రాజెక్ట్, ఒక 8 feet హైట్ కాంపౌండ్ వాల్ కట్టాము. అండ్ వీ హ్యావ్ డన్ ఎవ్రీ సర్వీస్, అంటే వాటర్ సప్లై కానివ్వండి, సివేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానీ, ఇట్ ఇస్ ఆల్ అండర్ గ్రౌండ్. ఓకే, సీసీ కెమెరాస్ ఇవన్నీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసాం. ఇన్ ఎవ్రీ జంక్షన్ వి హావ్ సీసీ కెమెరాస్. ఎవ్రీ జంక్షన్. ఓకే, ఈ ఫ్యూచర్ లో ఒక్క వైర్ కూడా పైన ఏలాడకుండా ఇప్పుడే అన్ని ఆ కేర్ తీసుకున్నాం. ఓకే, అన్ని కూడా అండర్ గ్రౌండ్, మనకి ఎవ్రీథింగ్ ఇస్ అండర్ గ్రౌండ్. వాటర్ పైప్స్ కానీ ఏవి మనకి బయటకి ఏవి కనపడదు. అండ్ జనరల్ గా లేఅవుట్స్ లో ఏం చేస్తామంటే ఒక 4 plots కో 6 plots కో 8 plots కో ఒక జంక్షన్ లాగా పెట్టుకుంటారు. సివేజ్ కానీ, వాటర్ పైప్ సర్వీసింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ. ఇక్కడ ఏం చేసామంటే వీ హావ్ గివెన్ అ సర్వీస్ డక్ట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ప్లాట్. ఓకే, సో మీ ప్లాట్కి సంబంధించి ఏ రిపేర్ ఉన్నా, ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ, సివేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, మీ సర్వీస్ డక్ట్ ఓపెన్ చేసుకొని అక్కడ రిపేర్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. ఓకే, సో మనకి ప్లాట్ సైజెస్ కానీ, మనకి ప్రైసెస్ కానీ ఎలా ఉంటాయి ఇక్కడ? సో ప్లాట్ సైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 400 square yards అండి మినిమం. ఓకే, అండ్ దట్ గోస్ అప్ టిల్ 1000 square yards. వావ్. యా, సో మినిమం 400 yards స్టార్ట్ చేసాం. ఓకే, యా. So, and again most of the plots are connected to a backyard garden, as I said. Entire concept adi kada clusters kinda break chesam ani cheppi. So prati plot ki manaki backyard garden anedi kachithanga untundi. Not every plot, most of the plots manaki 75% anukocha at least. Yeah maaku atla oka 9 clusters vachinayi madam. 9 clusters లో we have given a backyard garden. ఒక దాంట్లో మివియాకి ఫారెస్ట్ చేసాము. కాంక్రీట్ జంగల్ నుంచి ఒక థీమెటిక్ దీంట్లోకి రావడానికి కస్టమర్ కి ఈజీగా ఉంటుందండి. యా. ప్రైస్ ఎలా ఉందండి మనకి? సో we are selling at 19,000 rupees per square yard అండి. ఓకే, on top of it we have few premiums. ఓకే, and also we are doing loans and HDFC bank నుంచి క్లయింట్ కి లోన్ ఇప్పిస్తున్నాం. అంటే జనరల్ గా మనకి ఇలాంటి ఓపెన్ ప్లాట్స్ కంటే లోన్ రావడం కష్టం. లోన్ రావడం కష్టమేం కాదు మేడం. జనరల్ ప్రాబ్లం ఏంటంటే డెవలపర్ దగ్గర ల్యాండ్ లార్డ్ దగ్గర ల్యాండ్ కొన్నప్పుడు ల్యాండ్ లార్డ్ ఎక్కువ వైట్ తీసుకోడు. అవును, వైట్ తీసుకుంటే క్లయింట్ మన డెవలపర్ కూడా క్లయింట్ దగ్గర వైట్ తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఈ సినారియో బ్రేక్ అయిందో మీరు ఎక్కువ అగ్రిమెంట్ మీద ఎక్కువ వాల్యూ పెడితేనే లోన్ వస్తుంది. అవును, మీరు తక్కువ పెడితే లోన్ రాదు. అవును, సో దట్ ఈస్ వై యూ జనరలీ డోంట్ ఫైండ్ ప్లాటింగ్ వెంచర్స్ గివింగ్ లోన్స్. ఓకే, సో ఇక్కడ ఇది అంతా టోటల్ గా మనకి ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ట్రాన్స్పరెంట్, ముందు ట్రాన్స్పరెంట్ గా కూడా ఉండాలి కదా. 50% క్లయింట్ కి లోన్ ఇప్పిస్తామండి HDFC బ్యాంక్ నుంచి. రిమైనింగ్ వుడ్ బి ఇన్ క్లయింట్ స్కోప్. చైతన్య గారు, మనకి ఈ థీమ్ ఇలా అనుకోవడానికి ఏమైనా మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి, అంటే ఫస్ట్ మీకు ఆ థాట్ రావాలా ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయాలని. సరే ఆర్కిటెక్ట్ మాకు డిజైన్ ఇచ్చారు ఉంది ఇది, కానీ యూ షుడ్ ఆల్సో హ్యావ్ ద గట్స్ టు ఎగ్జిక్యూట్ ఇట్. సో వెన్ ఐ సెడ్ ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు ఈ ఓపెన్ స్పేస్ ఈ గార్డెన్ ఉంది, ఈ గార్డెన్స్ లో మనకి దగ్గర ఒక ప్రతి గార్డెన్ లెవెల్లో కూడాను మనం ఏ ప్లాట్ కి ఆ ప్లాట్ చిన్న ప్లాట్స్ మనం చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు కంప్లీట్ గా దీన్ని ఓపెన్ ఏరియా కింద ఇచ్చేసారు అంటే, అది 22% గ్రీనరీకి ఇచ్చేసారు అంటే నిజంగా గట్స్ ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే యువర్ ఇంటెంట్ టు డెలివర్ it.
ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టు స్టాండ్ అవుట్ అట్లా ఆ పరంగా చేయగలిగితేనే ఇట్ విల్ స్టాండ్ అవుట్. అవును. సో మెయిన్ ఐ గాట్ బ్రిలియంట్ పార్ట్నర్స్, నా ఫ్రెండ్సే నా పార్ట్నర్స్. సో వి హ్యాడ్ దట్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ కానీ ఎట్లా చేస్తే బాగుంటుందని. ఎందుకంటే హౌ ఎఫ్హెచ్డి వాళ్ళు కూడా మాకు ఆ డిజైన్ ఇవ్వటం, దాన్ని మేము ఎగ్జిక్యూట్ చేయడం, మళ్ళీ దాన్ని మార్కెట్ చేయగలగడం, అది కూడా ఇంపార్టెంట్. అన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నారా లేకపోతే ప్లాంట్స్ లేకపోతే? లేదండి, అన్ని ఇక్కడ లోకల్లో కొన్ని తీసుకున్నాం, కడియం నుంచి కొన్ని తెచ్చాము. ఓకే. టీమ్ వర్క్ ఎలా ఉంది ఇక్కడ మనకి లోపల? టీమ్ వర్క్ కానీ ఇంత తొందరగా మనకి 6 months బ్యాక్ ఇదంతా లేదండి అని చెప్పి మీరు ఫస్ట్ లో చెప్పడం జరిగింది. టీమ్ వర్క్ ఎలా? యాజ్ ఐ సెడ్, నా ఫ్రెండ్స్ ఒక రీజన్ ఏంటంటే ఫార్ములేషన్లో వి ఆల్ సాట్ టుగెదర్, డిజైన్ ఇట్లా రావడానికి కానీ, మళ్ళీ ఆర్కిటెక్ట్ కోఆర్డినేషన్ కానీ, మళ్ళీ దాన్ని మార్కెట్ చేయడం కానీ, నేను నా ఫ్రెండ్స్ వీర్ ఆల్ దేర్ ఎనీడే దాన్ని బ్రాండింగ్కి కానీ, మళ్ళీ ఎగ్జిక్యూషన్లో మా ఫాదర్ మిస్టర్ రామ్ కోటే గారి ఇన్వాల్వ్మెంట్ ప్రతి దగ్గర ఉంటుంది. హీ డస్ హిస్ సూపర్విజన్ పర్సనలీ. ఓకే. సో హీస్ వెరీ గుడ్ ఎట్ ఇట్. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. ఓకే. థ్యాంక్ యూ చైతన్య. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.